తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? 100కి మామూలుగా ఏంటంటే 1000%, 100కి 1000% అనేది పక్కాగా కల్తీ జరిగింది. ఆల్రెడీ సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, అనేక ధైర్య సంస్థలు కూడా ఇచ్చినాయి. మామూలుగా ఏంటంటే కోట్లాది మంది హిందూ మనోభావాలు మాత్రం దెబ్బతీసింది వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారే కారణం కల్తీ విషయంలో. మామూలుగా ఏంటంటే సుబ్బారెడ్డి గారు కానీ కావచ్చు, ఆ వైసీపీ ప్రభుత్వం అంతా కూడా ఏంటంటే ప్రపంచ దేశాల్లో కూడా స్వామివారికి ప్రియతమైన భక్తులు లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు మనోభావాలు కూడా దెబ్బతీసింది వైసీపీ గవర్నమెంట్. దానికి మూజ్యం పోసింది కూడా, ఆద్యం పోసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా ఏంటంటే సుబ్బారెడ్డి గారు పిఏ గారు కూడా 1900 రూపాయల కమిషన్ కోసం మామూలుగా ఏంటంటే బాబా డైరీని కూడా మామూలుగా డిస్ప్యూట్ చేసి వేరే డైరీలు కూడా మామూలుగా ఏంటంటే మార్చి హిందువుల మనోభావాలు మొత్తం దెబ్బతీశారు. ఆ పాపం ఊరినే పోదు. స్వామివారి దృష్టిలో ఎవరు వేలు పెట్టినా కానీ శిక్షదారులే, అది త్వరలోనే తేలుద్ది. ఎవరు కూడా స్వామివారి దృష్టిలో ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. దేవదేవుడికి కోట్లాది మంది, ప్రపంచ దేశాల్లో కూడా కోట్లాది మంది జనం ఉన్నారు. మన భారతదేశంలో 140 కోట్లే కాదు, కొన్ని వేల కోట్ల మంది స్వామివారి భక్తులు ఉన్నారు. మనోభావాలు అందరూ కూడా దెబ్బతీసినట్టు విధంగానే మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అసలు జంతువులు కొవ్వే కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు అంటారు కదా, మీరు ఎలా చెప్తారు మరి కల్తీ జరిగిందని? అయితే ఒకటి, వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ పుట్టుకే మామూలుగా అబద్ధాల నుంచి పుట్టింది. అవినీతి మీద, అబద్ధాల మీదే ఆ పార్టీ అనేది ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏంటంటే అవినీతి మీద, అబద్ధాల మీదే వాళ్ళ పార్టీ అనేది కొనసాగుతుంది, ప్రయాణం చేస్తూ ఉంది. అది మామూలుగా ఏంటంటే ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో, ధోరణితో, కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏంటంటే పక్కదారి పట్టించాలన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. కానీ అది ఏమి కుదరదండి. ఆల్రెడీ తేట తెల్లమైంది. వేలాది మంది, కోట్లాది మంది భక్తులు కూడా, ప్రపంచ దేశాల భక్తులు కూడా ఈడీ కానీ, సిబిఐ కానీ మామూలుగా ఏంటంటే సిట్ కానీ కూడా పూర్తి క్లియరెన్స్ సిట్ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా దొంగలేనదే వాళ్ళకి తెలిసింది. అంతా కూడా మామూలుగా ఏంటంటే ప్రజలందరూ కూడా తెలుసు, కోట్లాది మంది మనోభావాలు తెస్తున్నారు. శ్రీవారి విషయంలో కూడా ఎవరు కూడా తప్పించుకోవాలి. ఆ దేవదేవుడు కఠినంగా శిక్షిస్తాడు. దానికి మాత్రం అందరూ కూడా శిక్షదారులే, తప్పు చేసిన ఎంతటి వారైనా సరే. గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? జగన్మోహన్ లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మామూలుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి అనేది మామూలుగా ఏంటంటే సక్రమంగా జరుగుతుంది. చంద్రబాబు గారు ఏంటంటే స్వామివారికి ప్రథమైన భక్తుడు చంద్రబాబు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రసాదానికి నాణ్యతకి, లోకన ప్రసాదం ఉన్న నాణ్యతకి, నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. లోకం ఏంటంటే లడ్డూరు మామూలుగా నలిపితే మామూలుగా ఏంటంటే పొడిమైపోయేది. ఇవాళ మామూలుగా ఏంటంటే తిన్నా కానీ మన చేతులు కూడా గంట సేపు కూడా నెయ్యి వాసనతో ఎదజలుతున్నమాట మాట వాస్తవం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి మాత్రం శుభ్రంగా బాగుంటుంది, లడ్డు ప్రసాదం కూడా బాగుంటుందని చెప్పి కోట్లాది మంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కోట్లాది మంది ప్రజలు కూడా శ్రీవారి తరపున చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియపరచడం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంబట్రాంబాబు గారి ఇంటికి గుంటూరు పర్యటనకు వెళ్లారు పరామర్శింపుకి. అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా పనిచేశారు. ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ లడ్డూ కల్తీ జరిగిందంట. అయితే ఒకటండి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల ప్రయాణం చేయడం జరిగింది. ఆయనకి తిరుమల మీద, హిందూ మతాల మీద, హిందూ మనోభావాల మీద, హిందూ ప్రజల భక్తుల మీద కూడా నమ్మకం లేదు. ఆయన ఇంచేపు కూడా జెరూసలం వెళ్ళామా లేదా, తిరుపతి మామూలుగా శ్రీవారి డబ్బులు కూడా జెరూసలం డైవర్ట్ చేసి అక్కడ కూడా ఏదో చేయాలా, చెందాలన్న ఆలోచనే కానీ స్వామివారి మీద మాత్రం ప్రేమ అనేది లేదు. హిందూ ప్రజల మీద అసలు అంతకన్నా ప్రేమ లేదు. అయితే ఈ లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికైనా అంబట్రాంబాబు గారు చంద్రబాబు గారిని తిట్టడం, జోగి రమేష్ గారు, నారా లోకేష్ గారిని తిట్టడం, ఇవన్నీ కూడా కావాలనే చేస్తున్నారంటారా? పక్కాగానండి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? దీంట్లో ఖచ్చితంగా జరిగింది. ఈ రాష్ట్రాన్ని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు, మొత్తం అంతా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఎక్కడ కూడా ఏ అభివృద్ధి చెందకుండా దాచుకోవటం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు. ఆఖరికి ఈ దేశంలోనే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్ర చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి. దొంగలకు దొంగ జగన్మోహన్ రెడ్డి. సుబ్బారెడ్డి, సొంత మనిషిని సుబ్బారెడ్డిని పెట్టుకుని, విజయసాయి రెడ్డిని పెట్టుకుని, ఇంకా అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎవడాడు ధర్మారెడ్డి పెట్టుకుని మొత్తం మోసం చేసి గుళ్ళోలంగానే మింగి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం శక్తి ఆ దొంగ జగన్మోహన్ రెడ్డి తప్ప మరి ఎవరో లేరు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు అసలు కలవనే లేదు అని అంటున్నారు. మీరేమంటారు? అసలు జంతువుల కొవ్వు కలిసిందా లేదా? అసలు ఇక్కడ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇది కల్తీ కలిసింది. మా వాళ్ళు ముందు చూపుతో దీని మీద కల్తీ కలిసిన మాట వాస్తవమే.
దీంట్లో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపి రాష్ట్ర దేవుణ్ణి కూడా అపవిత్ర చేశారు. దీంట్లో కలిసిన మాట వాస్తవమే. సిట్ కూడా మొన్న ఇది కల్తీ నెయ్యి, కల్తీ నూనెలు పెట్టి చేశారు తప్ప మరేమి లేదు. కల్తీ నెయ్యితోనే లడ్డూ చేశారు, కల్తీ నూనెతోనే లడ్డూ చేశారు. ఆవు లేదు, గేద లేదు. దీంట్లో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? రెండు లేవు. ఈ రెండు లేకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా 2,000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి దొంగ 2,000 కోట్లు దోచాడు. ఇక్కడ సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దాన్నే నెయ్యిగా చూపించి 5 ఏళ్ల పాటు లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూలే దేశ ప్రజలందరికీ కూడా పంపిణీ చేశారని చెప్పి తేలిపోయింది. ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ అది. దాని మీద నుంచి మీరేమంటారు? ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అంత దారుణంగా రసాయనాలతో కలిపి కల్తీ చేయాలంటారా? సిగ్గు శరం లేకుండా దొంగలు మొత్తం మాట్లాడుతున్నాడు. ఒక పక్కన పేరు నాని మాట్లాడుతున్నాడు, ఓ పక్కన లేచి లేకలేక కొడాల నాని మాట్లాడుతున్నాడు, ఓ పక్కన దొంగ పరమ లుచ్చ దొంగ జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, ఓ పక్కన నత్తుడు మన శ్రీకాకుళం జిల్లా ఏమయ్యా పేరు వైజాగ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. మొత్తం అంతా కూడా దొంగల రాజ్యం అయిపోయి దోసుకుంటాం దాచుకుంటాం తప్ప మొత్తం సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఈ దొంగల పార్టీ. తిరుమల లడ్డు విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా కల్తీ జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? తిరుమల లడ్డు కల్తీ జరిగిందంటే సాక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు వాసన చూసి పక్కన పడేశారు. అలాగని చెప్పి నేను క్రిస్టియన్ నుండి లడ్డు తినడానికి సాధ్యపడదు. ఎందుకంటే స్వరూపానంద సరస్వతి స్వామి తీసుకెళ్లి ఆ హిమాలయాల్లో తీసుకెళ్లి 3 ముడకలు ముడిసి పూజలు చేయించుకునేటువంటి ఆయన బాప్తీసం తీసుకుని హిందువు కాదంటే నిరూపించేస్తున్నాడు. లడ్డు తింటాక ఏంట్రా ప్రాబ్లం అంటే ఈ రోజు అర్థమైంది, అతను వాసన చూసి పక్కన పడేయటం. అంటే అందువల్ల లడ్డు జరిగిందని అతను తెలుసు కాబట్టి వాసన చూసి ఈ వాసన రావట్లే, అంటే నెయ్యి లేదు కదా అలా ఉందని వాసన చూసి పక్కన పడేటానికి జరిగిందని అతనే నిరూపించాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా జంతువుల కొవ్వు కలవలేదు అనే ఒక పాయింటే మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అసలు జంతువుల కొవ్వు కలిసింది అనుకున్నారా, కలవలేదు అనుకున్నారా? మీరైతే వాళ్ళు జంతువుల కొవ్వు కలవలేదు అంటున్నారు కానీ నెయ్యి కలిసిందని చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఏదో ఒక కలిపేమనేది ఒప్పేసుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే ఈ రోజున దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ఇబ్బందుల్లో జోగి రమేష్ అనే ఆయన ఈ రోజున బీసీ కులం బీసీ కులాల వారు వెనకరమ్మంటున్నాడు. కొడాల నాని గారు చౌదరి ఓసీ కులం, ఒక పేరు నాని గారు కాపు కులం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మా కులానికి మమ్మల్ని తిడితే మా కులాన్ని తిట్టని. ఏ కులం అయినా, ఏ బడుగు బలహీన వర్గాలైనా, ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వ్యక్తిగత దోషం చేస్తే ఎవరో సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేసే విధానం అది ఒక క్రూరమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి క్రూరుడికి పనిచేస్తే తప్ప మంచి నాయకత్వం ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు కానీ అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అంటే మనం పార్టీకి అతీతంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి ఒక పోలీసు లా అండ్ ఆర్డర్ కానీ మా చిన్నప్పటి నుంచి వస్తుంటే పార్టీలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ పోషించే వ్యక్తి, గొడవలకి దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఇది ఇప్పుడు ఈ రాజకీయం చేస్తాకి మీరు అన్నట్టు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సిబిఐ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో అసలు గత 5 ఏళ్ళు నెయ్యే వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలే దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి సామాన్య వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ తిన్నారని చెప్పి ఇప్పుడు తేలిపోయింది. మీరేమంటారు? ఇంత అపచారం చేయాలంటారా? ఇంత పవిత్రమైన ప్రసాదం ఇక్కడతో ఆగల. మోడీ గారు తెలుసుకోవాల్సిందంటే బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ అంటే ఒకప్పుడు భజన జగన్ పార్టీ అయింది. ఈ మధ్య మారారు అనుకోని పరిస్థితుల్లో సర్వేలను బట్టి. భజన జగన్ పార్టీ వాళ్ళు ఈ మధ్య మారారు కాబట్టి తప్పని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తారని చెప్పి కూటమిలో చేరారు. కానీ ఆ బీజేపీ నాయకులు పెట్టినట్టు మహోన్నతమైనటువంటి అయోధ్య కూడా వెళ్ళి, అంటే అయోధ్య దేశానికి ప్రఖ్యాతి చెందిన అయోధ్యలో కూడా పెట్టి తినిపించినందుకు అసలు వాళ్ళు ఎక్కువ పట్టించుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేవాళ్ళు దేశభక్తులు కాకపోయినా ఈ రోజు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పి దేశభక్తులు లేరండి ఆర్ఎస్ఎస్ లో. కానీ నేను హిందూగా చెప్తున్నాను, దేశభక్తులు లేకపోయినా ఇవాళ మేమే కట్టానన్నప్పుడు మీరు కట్టిన గుడికి కూడా ఇతను అపచారం చేశాడు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళకి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎక్కువ పోరాటం చేయాలి. అసలు ఇప్పుడు మహాకూటమి ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదండి, బీజేపీ వాళ్ళు ఎవరో మాట్లాడలా. అసలు బీజేపీ వాళ్ళు ఈ పాయింట్ తెలుసుకోవాలి. అయోధ్య కూడా పంపించాడు అతను. అయోధ్య కూడా ఎముకలు కెమికల్ తినిపించినటువంటి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ముందుకు వస్తే నిజాలు నిర్ధారణ చేసిందేనన్నా నిరూపించి వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ వాళ్ళు చావాలి వాళ్ళ.
ఇప్పుడు రీసెంట్ గా అంబటి రాంబాబు గారి ఇంటికి అంటే గుంటూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు లడ్డూలో కల్తీయే జరగట్లేదు అంటారు. కానీ దేశవ్యాప్తంగా ప్రతి మీడియా ఛానల్లోనే కానీ ప్రతి హిందువే కానీ లడ్డూలో ఏదో జరిగిందని చెప్పి అభిప్రాయపడుతున్నారు, ఏదో కల్తీ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఇంకా జరగలేదనే పాట ఎందుకు పాడుతున్నారు అంటారు? పాడుతున్నారంటే వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి. ఏదో కొన్ని కమ్యూనిటీల ద్వారా నేను వేమారుతున్నారు, ఇంకా నా వెనకాల ఉన్నారు కదా వాళ్ళందరూ నమ్ముతారనే భావం శుద్ధిలో ఉన్నాడు అతను. ఇవాళ భస్మాసురుడిలాగా ఎవరో అతను పాడు చేస్తారులా ఆయన మాట్లాడే తటస్థులు ఉంటారు. ఈ రాజకీయ వ్యవస్థని ఎన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు రాజకీయ వ్యవస్థని బాగు చేసేది పాడు చేసేది ఏ పార్టీ వాడు ఏ పార్టీని బాగు చేయరు. అసలు తటస్థులు అనేవాళ్ళు ఒకటేస్తేనే ఆ తటస్థులకి అతను ఏంటో తెలిసింది. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందంటారా జరగలేదంటారా? ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ జరిగింది అనేది సిట్ నివేదిక ఇచ్చింది. ఏం కల్తీ జరిగింది? అసలు నేతి చుక్క అనేది పాలతో వచ్చిన నేతి చుక్క అనేది దానిలో లేకుండా మొత్తం కెమికల్ తో కూడిన నెయ్యిని చేశారు, లడ్డూని అపవిత్రం చేశారు, లడ్డూని కల్తీ చేశారు. ఆ లడ్డు 20 కోట్ల మందితో తినిపించారు. తిరుపతి లడ్డు అనే దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉన్నది. తిరుపతి లడ్డుకున్న టేస్ట్ గానీ ఆ లడ్డు వాసనకే చాలా ఎంతో ఇది అన్నమాట. ఆ గుమగుమ ఇది కానీ ఆ టేస్ట్ కానీ తిరుపతి లడ్డు తప్ప వేరే దేనికి కూడా రాదనమాట. అట్లాంటి లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది ఎవరు కూడా పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా ఎవరు మాట్లాడలేదు. సిట్ నివేదిక ఇచ్చిన తర్వాతే లడ్డు కల్తీ జరిగిందని సిట్ నివేదిక వెల్లడించిన తర్వాత మాత్రమే మాట్లాడారు. దానికి ఈ కల్తీ రెడ్డి ఈ అబద్ధాల రెడ్డి మరి ఎందుకు అబద్ధాలు మాట్లాడేస్తున్నాడు, ఎందుకు కల్తీ జరగలేదు అది ఇది అంటాడు అనేది అర్థం కావట్లేదు. వాళ్ళ కులికెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అసలు జంతువులు కొవ్వే కలవలేదు అనే ఒక్క పాయింట్ నే మాట్లాడుతున్నారు. మరి మిగిలిన దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అసలు అదొకటే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు జంతువుల కొవ్వు గురించి ఎవరు చెప్పారయ్యా? లడ్డు కల్తీ గురించి కదా ఇక్కడ మనం మాట్లాడుకునేది. కాకపోతే అది కూడా ఉందేమోనని అనుమానం వచ్చింది. ఆ జంతువుల కొవ్వు తక్కువ % లో ఉందో తప్ప దాన్ని మేము కనిపెట్టలేము. కానీ ఖచ్చితంగా లడ్డు అయితే కల్తీ జరిగింది. కెమికల్స్ 25 రకాల కెమికల్స్ కలిపి దానిలోనే పాలతో వచ్చిన నెయ్యితో కాకుండా లడ్డూని కల్తీ చేశారు. ఇది సిట్టి నివేదిక ఇచ్చింది. మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తిరుపతి పట్టు వస్త్రాలు తీసుకెళ్తే దంపతులుగా వెళ్తారు. ఆయన ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళేవాడు కాదు. ఆయన తిరుపతి టెంపుల్నే ఇంటి దగ్గర సెట్టింగ్ చేయించుకుని పూజ చేశారు. చేసినప్పుడు లడ్డు పెడితే ఆ లడ్డు తీసి పక్కన పెట్టేశాడు. ఎందుకు పక్కన పెట్టాడంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. అంటే దాంట్లో కల్తీ జరిగింది, కల్తీ ఉంది, అది తింటే ప్రమాదం అని అతనికి తెలిసి పక్కన పెట్టాడా? మరి తెలియకపోతే ఎందుకు పక్కన పెడతాడు? తింటాడు కదా. కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం అయినా వాళ్ళు తినాలి కదా. తినకుండా దేనికి పక్కన పెట్టాడు అనేది ఇప్పుడు మన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనే పదం కన్నా అతను కల్తీ రెడ్డి, ఖచ్చితంగా కల్తీ రెడ్డి అనే పదమే. అది ఎందుకు అంటే గతంలో కల్తీ మద్యం కూడా తయారు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టిన వైసీపీ ప్రభుత్వం ఉంది. కల్తీ రెడ్డి అనేది అతనికి నామకరణం. అబద్ధాల రెడ్డి, కల్తీ రెడ్డి రెండే కరెక్ట్ అవుతాయి. ఇక్కడ సిబిఐ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో పామాయిల్లో కెమికల్ కలిపారు అన్నదే ఫైనల్ గా చెప్తున్నారు. అసలు నెయ్యే వాళ్ళదని చెప్పి చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? పామాయిల్లో కల్తీ, అసలు పామాయిల్ కల్తీ అంటే పామాయిల్ దేంట్లో కల్తీ కలిసిన కల్తీ అనేది ప్రమాదకరం కదా. కెమికల్ అనేది దేనిలో ఉన్న ప్రమాదకరమే కదా. అది పామాయిల్లో కలిసింది లడ్డూలో కలవలేదని ఎవరైనా నోట్లో కళ్ళు ఉన్నాడు ఎవడు చెప్పడు కదండి, చెవులు ఉన్నాడు ఎవడు చెప్పడు కదా. అంటే జనాలు పిచ్చోళ్ళు అని చెప్తున్నారా? కాకపోతే లడ్డూలో కల్తీ జరిగింది, సిట్టు నివేదిక ఇచ్చింది, ఇది వాస్తవమైన విషయం. దానికి మీరు కూడా సిట్టు నివేదికను ఏంటనేది నిరూపించుకోవాలి తప్ప జనం మీద అడ్డదిడ్డంగా మాట్లాడటం అనేది ప్రభుత్వం మీద కరెక్ట్ కాదు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి ఆయన చెప్పేశారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో నిన్న గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శింపుకి వెళ్ళినప్పుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు అంటారు. ఆయనేమో అలా చెప్తున్నారు, ఈయనేమో ఎలా చెప్తున్నారు, అసలు ఏది నిజం అంటారు? వాళ్ళు ఎట్టయినా మాట్లాడేస్తారు. వాళ్ళకి దాంట్లో కల్తీ జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు గత వైసీపీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా ఎట్లాంటి తప్పులు చేసే సస్పెండ్ అయిపోయి పాపం తిరుగుతా ఆరోగ్యంగా జైలు పాలైపోయారు. ఇవాళ కూడా టీటీడీ దీంట్లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండగానే ఈ కల్తీ జరిగింది. ఇక కల్తీ నెయ్యి,
కల్తీ లడ్డు జరిగింది, కల్తీ జరిగింది లడ్డూలో. జరిగినప్పుడు కింద స్థాయి అధికారులందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకే కదా చుట్టుకుంటది. మరి వీళ్ళు ఏంటంటే మెదలకుండా ఊరుకున్నారు. వీళ్ళు ఎంతసేపు కూడా పక్కన వాళ్ళకి తప్పులు ఏళ్ళు చేసి ఉన్న అధికారులను బలి చేయటం అనేది ఆ ప్రభుత్వాలకు వచ్చిన అలవాటే. అది ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు కూడా తిరుమల కొండ మీద లడ్డూ కల్తీ విషయం గానీ, పరకామణిలో దొంగతనం కానీ, శాలువల్లో స్కామ్ గానీ, విఏపీ టికెట్ల దర్శనాలు అమ్ముకోవడాలు, గోవిందరాజ స్వామి ఆలయంలో 50 కేజీల బంగారు పైగా దొంగతనాలు, ఇవన్నీ కూడా కుట్రపూరితంగానే కావాలని తిరుమలను భ్రష్టు పట్టించడానికి జరిగాయంటారా? ఎందుకనంటే గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇవేవి జరగలేదు. కేవలం జగన్ గారి హయాంలోనే ఎందుకు జరిగాయి? జగన్ కి హిందూ మతం అంటే నచ్చదు. మరి ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం అని వెంకటేశ్వర స్వామితో కూడా అతను ఆటలాడాడు. అందుకే 11 సీట్లతో వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చోబెట్టేశాడు. ఎందుకంటే దేవుడు అంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కూడా చాలా ఈజీగా తీసుకుని అతను ఏవైతే ఇప్పుడు కల్తీ రెడ్డి, అబద్ధాల రెడ్డి అంటే దొంగ అతను. ఎందుకంటే ఎన్నో వేల కోట్లు దోచేసిన దొంగ అన్నిటిని కూడా తీసేసి డిపాజిట్లన్నీ తీసేసి వాడేసి ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందా లేదా? మీరేమనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో వైసీపీ పాలన ప్రభుత్వంలో కల్తీ పూర్తిగా చేప నెయ్యి, గేదె కొవ్వు, పంది కొవ్వు కల్తీ జరగమట్టికి కోట్లాది జనం హిందూ దేవాలయం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద పూర్తిగా 100% కల్తీ జరగమట్టికి భక్తుల మనోభావాలకి దెబ్బతీసిన ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ కల్తీలో ఆ లడ్లో కల్తీ కలవకపోతే దేవుడి ప్రసాదం తిననోళ్ళు పాపాత్ములు. ఇతను లడ్డూ ప్రసాదం తినకుండా పక్కన పెట్టేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ కలవమట్టుకే కదా కొవ్వు. అంతకుముందు గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో బంగారులాగా ఉన్న లడ్డూ ప్రసాదం 5-6 రోజులు నిలవ ఉండేది లడ్డూ ప్రసాదం. అలాంటిది ఈ లడ్డూ తీసుకోగానే మరుసటి రోజుకే తెల్లారికే బూజు పట్టేయటం, పాచి లడ్డూలాగా మారటం. మరి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ పూర్తిగా 100% కల్తీ జరిగిందనే జనం 100% భావిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అసలు జంతువుల కొవ్వే కలవలేదు, కల్తీయే జరగలేదని మాట్లాడుతున్నారు కదా. మరి మీరేమంటారు దాని గురించి? మరి వాళ్ళ ప్రభుత్వానికి ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే ఇటు ఇవ్వరు కదండి. టీడీపీకి మద్దతు ఇవ్వరు కదా. కల్తీ జరగలేదు అనే మాట తప్ప రెండో మాట జరగదు. అంతకుముందు కల్తీ జరగమట్టుకే జగన్మోహన్ రెడ్డి దేవుడు వెంకన్నబాబు దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకునాల్సిందల్లా పోయి పక్కన పెట్టేశారండి. మరి ఇక్కడ సిబిఐ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లోనేమో గత 5 ఏళ్ళు కూడా అసలు ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దానినే నెయ్యిలా చూపించి దాంతోనే లడ్డు తయారు చేశారని చెప్పి చెప్తుంది. అంటే పామాయిల్లో ఇంత దారుణంగా రసాయనాలు, కెమికల్స్ అన్ని కూడా కలిపి ఒక పవిత్రమైన లడ్డూని కల్తీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దాని గురించి? కల్తీ అనేది 100% జరిగిందండి. పామాయిల్ కలిపారా, లేకపోతే పంది కొవ్వు కలిపారా, గేదె కొవ్వు కలిపారా, చేప నూనె కలిపారా అనేది కలపమట్టుకే కదండి కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్లాది మంది జనం మనోభావాలకు దెబ్బతీసింది. మరి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీయే జరగలేదని చెప్పి గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శించి వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఏమో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ కల్తీ జరిగిందని చెప్పి ఆయన మీడియా ముఖంగా నేషనల్ మీడియాలో చెప్తున్నారు. మరి ఎవరి మాట నమ్మాలి? వాళ్ళలోనే వాళ్ళు 2 సమాధానాలు అవుతున్నాయి కదా. వాళ్ళు సృష్టించుకున్నది ఏంటి అంటే వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని కప్పిపించుకుంటారండి. కప్పిపించుకుంటానికి తప్ప రెండోది ఏమీ లేదు. టీడీపీ హయాంలో జరిగే పనులన్నీ ఏమి చెప్పరు. వైసీపీ పక్కా దొంగలు కాబట్టి ఆ పంది కొవ్వు కలిపిన, చేప కొవ్వు కలిపిన, చేప నూనె కలిపిన, గేదె కొవ్వు కలిపిన వాళ్ళు ఏం జరగలేదనే మాట చెప్తారు. మరి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి తరపున గుంటూరు పర్యటనకు వెళ్లారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని పచ్చిగా తిట్టారు. ఇంకోవైపు ఏమో జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే లడ్డూని డైవర్ట్ చేయడానికైనా లేదనంటే అనాక్సిడెంటల్ గా జరిగి అంటారా? వాటినంతటవే జరిగి అంటారా? అంబటి రాంబాబు గారి ఇంట్లో పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తే 70 కాసులు బంగారం 2 కేజీలు ఎండి దొబ్బేశారంట. జగన్మోహన్ రెడ్డి వెనకాల కార్యకర్తలు ఎవరండి?
వైసీపీ కార్యకర్తలు. మరి ఆ వైసీపీ కార్యకర్తలు మరి ఈ పని చేయటం ఏంటి? వాళ్ళంతటికి వాళ్ళు సృష్టించుకుని అంబటి రాంబాబు అంత వయసు వచ్చింది, మరి అంత పెద్ద వయసు వచ్చింది, ఆయన చంద్రబాబు నాయుడు తల్లినే అనరాని మాటలు అన్నాడు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందా లేదా? మీ అభిప్రాయం ఏంటంటారు? ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరి ఆరాధ్య దైవంగా కొలవడం జరుగుతుంది తెలుగు వాళ్ళందరూ. మరి దానిలో భాగంగా మరి మనం చూసాం కల్తీనే ఈ విషయంలో మరి ఎంత దాన్ని తెగు చూపారో వైసీపీ నాయకులందరూ కూడా మనం చూసాం. ఎందుకంటే ఎక్కడ పాపం చేసినా కానీ తిరుమల దగ్గర మాత్రం పాపం చేస్తే ఆ దేవుడు సహించడు, ఊరుకోడు కూడా. అలాగా చేసిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారితో ఆటలు ఆడిన వాళ్ళందరూ కూడా దేవుడిలో కలిసిపోయారు చాలా వాటికి. మరి ఇదేమైనా కల్తీ జరిగిన విషయం ఒక మన రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఏదైనా కానీ కల్తీ జరిగిన దాని గురించి కూడా అతను వైసీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ మరి కల్తీ జరగలేదన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించడం మరి చాలా విడ్డూరం అని నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు గారు మాట్లాడుతూ అసలు జంతువులు కువ్వే కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు అని అంటారు. ఇప్పటికీ కూడా అదే మాటలు మాట్లాడతారు. మీరేమంటారు దాని గురించి? మరి ఏదైతే ఉంది మొన్న సిట్ అధికారులందరూ కూడా దాన్ని పూర్తిగా కల్తీ జరిగిందని చెప్పి మరి సిట్ తరఫున తెలపడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కల్తీ జరిగిందనే విషయాన్ని సిట్ అధికారులు మనకు చెప్పారు. మరి దాని ఒక కల్తీ రసాయనాలు సిట్ ద్వారా అది కల్తీ జరిగిందని చెప్పి అన్ని పత్రికలు కూడా, అన్ని న్యూస్ ఛానల్ కూడా మనకి చెప్పడం జరిగింది. దేశం అంతా కూడా కల్తీ జరిగింది. గత 5 ఏళ్ళు కూడా పామాయిల్లో కెమికల్ కలిపి, రసాయనాలు కలిపి లడ్డూ తయారు చేశారని చెప్పి సిబిఐ కమిటీలో తేలింది. మరి దేశం అంతా ఒకటి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసలు కల్తీయే జరగలేదని ఎందుకు మాట్లాడుతున్నారంటారు? ఆయనకి ఎప్పుడు హిందువుల మీద ఆయనకి ఎప్పుడు చూపించేది కపట ప్రేమే. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన గవర్నమెంట్ లో కానీ ఆయన చేసిన దాక్షిణ్యం కానీ మనకు హిందువులందరికీ తెలుస్తుంది. కానీ ఆయన కలపలేదంటాం అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే అందరూ చూశారు నువ్వేమేమి కలిపావో, కల్తీ నెయ్యి వాడావో, పామాయిలే వాడావో, సిట్టే వాడావో, అందరూ దేంట్లో వాడావో అందరికీ తెలుసు. కానీ నువ్వు పదే పదే పూసగుచ్చినట్టుగా అబద్ధాన్ని నిజం చేయాలని నమ్మిస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు కూడా. గతంలో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? లడ్డూ తిన్నారా? ఎలా అనిపించింది? ఈ మధ్య కాలంలో తిరుమల వెళ్తే అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉందంటారు? నేను గత 5 సంవత్సరాల కిందట ఒకసారి వెళ్ళినప్పుడు నేనైతే అన్నదాన సత్రంలో కూడా భోజనం కూడా చేయలేదు, స్వామివారి ప్రసాదం స్వీకరించలేదు. లడ్డూని అయితే తెచ్చానే కానీ ఆ లడ్డు మాకు అంత ముందు వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో లడ్డు, తర్వాత గత 5 ఏళ్ళలో ఎలా ఉండేదో లడ్డు, దానికి తేడా తెలిసిపోయింది. అందుకే మేము దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేను మొన్న వెళ్ళిన సందర్భాలు జరిగినాయి ఒక 1 year బ్యాక్. మరి మరి చాలా చాలా అద్భుతంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మరి భక్తులని రిసీవ్ చేసుకోవడం కానీ, దైవ దర్శనాలు కానీ అన్నీ కూడా అన్నదాన సత్రంలో కానీ మరి లడ్డు విషయంలో కానీ అంత చాలా చాలా బాగుందని చెప్పి మరి రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? తిరుమల లడ్డు మనం ఇప్పుడు తెచ్చుకుంటే 3 నెలలు ఉండేది అయ్యా. ఇటువరకు ఆయన రాకముందు కూడా 3 నెలలు దాకా పాడయ్యేది కాదు. తెచ్చి అక్కడి నుంచి పవిత్రంగా తెచ్చుకుని దేవుడి దగ్గర పెట్టుకుని దాచుకుని 10 ఇళ్ళకి పంచి పెట్టుకుని జాగ్రత్తగా చేసుకునేవాళ్ళం. ఆ 10 రోజులు, ఒక 1 నెల రోజులు ఉన్నా పాడయ్యేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానిలో పై బూజు పెట్టినట్టుగా తెల్లగా వచ్చింది, చాలా గట్టిగా ఉండేది. అట్లా మరి అదే 10 మందికి పంచిపెట్టేసుకునే వాళ్ళంగా ఏంటో తేడా కొడుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఇక ఊరుకున్నాము. అది ఇప్పుడు కల్తీ అని తెలిసింది, కొవ్వు కలిసిందని తెలుస్తుంది, పామాయిల్ కలిసిందని తెలిసింది, రకరకాలుగా కలుస్తుంది. ఆ పాపం అంతా ఆయనకే కదా. ఇప్పుడు ఆ పాపం అంతా చుట్టుకుంటున్నాడు ఆయన. హిందువుల పాపం అనేది వెంకటేశ్వర పాపం ఊరికే పోదు. ఇక్కడ వైసీపీ నాయకులు గాని, వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు అనే ఒక్క మాట మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? జంతువుల కొవ్వు కలవలేదు, మరి తెల్లగా తేమల్లే ఎట్లా వచ్చింది? అది డాల్డా వేసారా, పామాయిల్ పోసారా, ఏం పోసారు అవన్నీ తెలియాలిగా. సిపిఐ ప్రకారం జంతువుల కొవ్వు అంటున్నారు, పామాయిల్ అంటున్నారు. ఇది ఎందుకు, ఏం కలిపేది అనేది మనం నిర్ధారణ చేసేసుకుంటే ఈ బాధలు ఉండవుగా నీకు.
మీరు అలా చేయమంటే కదా ఈ రోజున ఇది పబ్లిసిటీ అయిపోతుంది, ప్రజల్లో అనుమానం మంది ఎంత రేగింది కదా, దాని వల్లనేగా నిన్ను పంపించేసింది జనాలు. లేకపోతే నీకు ఒక ఛాన్స్ ఇద్దామని ఒక మొత్తం బాగా నిన్ను మెచ్చుకుని నీ తండ్రి పరిపాలన బాగుంది, నీ పరిపాలన కూడా ఇంకా బాగుంటదనే ఉద్దేశంతో మీకు అందరూ ఓట్లు వేశారు ఒక్కసారి చూడాలని. ప్రతి ఒక్కరూ అదే అనుకున్నారు, ఒకసారి చూడాలని. కానీ మీరు చేసింది ఏంటి? లడ్డు కల్తీ చేశారు. చిన్న పిల్లోడు, రేపల్లి పిల్లోడు, ఆ పిల్లోడు రోడ్డు ఆ తల్లి అక్కడే అడిగారని చెప్పి వెళ్ళి అడిగితే అల్లరి చేశారని అడిగినందుకు ఆ పిల్లోడికి నోట్లో గొడ్డలు కుక్కేసి గోను సంచుల్లో జుట్టు పెట్రోల్ పెట్టి తగలబెట్టేశారే. అప్పుడు ఏమైంది? అంత చిన్న పిల్లోడు కదా, నీకు ఆ మాత్రం తెలియలేదా? సిబిఐ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో ముఖ్యంగా పామాయిల్లో కెమికల్ కలిపారు, అసలు నెయ్యి అనేది ఎక్కడా వాడలేదు, అంతా కూడా పామాయిల్ కెమికల్ తోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అంటే ఇంత పవిత్రమైన లడ్డూని ఇంత దారుణంగా కల్తీ చేయవలసినంత అవసరం ఉందా? ముఖ్యంగా ఇటువంటి ప్రమాదకరమైన హానికరమైన రసాయనాలన్నీ కలిపి లడ్డూలు తయారు చేయాలంటారా? చేయకూడదు, కానీ ఆయన చేశాడు. దేన్ని చేశాడు? ఆ పాపం అంతా ఆయనకే ఒక చుట్టుకుంటది కానీ ఎవరికి ఉండదు అయ్యేది. ఇప్పుడు 5 కోట్ల మందిని తిన్నాం, అప్పుడు దానిలో 1 కోటి మంది తీసి 4 కోట్ల మంది తిన్నారుగా ఆ లడ్డు అంతా. ఆ పాపం నీ ఊరికి పోయిద్దా? నీ చేతిలో లడ్డు పెట్టినప్పుడు నువ్వు పక్కన పడేసావు, అప్పుడు ఇంకా నీ మీద అనుమానం పెరుగుద్ది కానీ తరగదుగా. నువ్వు తీర్థమే పక్కన పోసేసావు, మీడియా అంతా చూపిస్తున్నారు. నువ్వు తీర్థం ఎలా పక్కన పోసేసావు అన్నది మీడియా చూశారు, నువ్వు ప్రసాదాన్ని పక్కన పడేసి మీడియా చూసింది. అన్ని మీడియాలు చూసినప్పుడు ఇంకా నువ్వు చెప్పేది ఏంటి అక్కడ?